తీసుకుందామండి. శ్రీనివాస్ గారు, సార్ మీరేం చెప్తారు? ముఖ్యంగా ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి చూస్తున్నారు, ముఖ్యంగా డిపిఆర్లు వెనక్కి రావడం ఇవొకటి పక్కన పెడితే, ముఖ్యంగా టీఎంసీల లొల్లైతే మనకు పెద్ద ఎత్తున కనిపిస్తున్నటువంటి క్రమంలో మీ అంచనా ప్రకారం పాలమూరు రంగారెడ్డి పనులు ఎంతవరకు అయినట్టు అనిపిస్తోంది? ఇంకా ఎంత జరగాల్సినటువంటి అవసరం ఉంది? ఏం అవసరం? లేదా ఈ ప్రాజెక్ట్ ఒకవేళ నిర్లక్ష్యానికే గురైంది అని అంటే ఎందుకు, దేనివల్ల, ఏంటని మీ అభిప్రాయం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికి కూడా నమస్కారం, ప్రేక్షకులకు నమస్కారం. జ్యోష్ణ గారు, ఈ యొక్క ఇంత ముఖ్యమైన అంశం మీద ఈ రాష్ట్రాన్ని ఆనాడు పాలించిన బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు పాలిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టోటల్ గా నిర్లక్ష్యం చేయడం కారణంగా ఇప్పటికి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడడం, ఇవాళ డిబేట్ లో అసెంబ్లీలో మాట్లాడడం జరుగుతా ఉన్నది. అది పెద్ద 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కంప్లీట్ చేయడం పెద్ద విషయం కాదు. బట్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం సర్వం తానే అనుకుని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా లేకుండా ప్రొసీజర్ మొత్తంగా కూడా పక్కన పెట్టేసి, ఎవరైనా కానీ కన్స్ట్రక్షన్ మొదలు పెడతా ఉంటే పునాది తవ్వాలంటే ఫస్ట్ డిపిఆర్, ఆ ప్రాజెక్టు యొక్క ప్లాన్ అప్రూవల్ లేకుండా ఎవరైనా ఇల్లు కానీ ఇంకేదైనా కానీ కట్టడం అసాధ్యం. అది మంచిది కూడా కాదు, ఇల్లీగల్ అయితే. డిపిఆర్ అంటేనే అది డీటెయిల్ ప్రాజెక్ట్, దాని యొక్క అప్రూవల్ ఓకే అన్న తర్వాత, లేదంటే కరెక్షన్స్ అయ్యి మళ్ళీ వెనక్కు పంపిస్తే మళ్ళీ అది రివైజ్ చేసిన తర్వాత పంపిస్తే ఓకే అని వస్తే అప్పుడు పని చాలు చేయొచ్చు. మీరు 80-90% కంప్లీట్ అని చెప్తున్నారు. ఆ మొత్తంగా కూడా అప్రూవల్స్ లేకుండా, అనుమతులు లేకుండా పనులు చాలు చేసి ఎవరిని మీరు ఆదర్శం కావాలనుకుంటున్నారు? రెండు ప్రభుత్వాలు కూడాను. సో ఇది చాలా బాధాకరమైన విషయం. సర్కారే 10 మందికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి సర్కార్ రిపోర్ట్ అని అంటే మామూలుగా ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎన్ని టీఎంసీలు, యాక్చువల్ గా నేను వివరణ ఇవ్వట్లేదు, క్వశ్చన్ అడుగుతున్నాను. సో అంటే ఎలా కడదాం అనుకుంటున్నాం, ఏంటి, ఎంత అవుతుంది, ఎన్ని పిల్లర్స్, ఎంత స్థలము, ఎంత పరిహారం, సో దీస్ కైండ్ ఆఫ్ అన్ని కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉంటుంది. ఇది కట్టడం వల్ల ఎన్ని టీఎంసీలు అనేది పెట్టుకోగలుగుతాం, ఏంటి అనేది ఒకటి. ఇది ఇచ్చిన తర్వాత ఓకే అని ఆమోద ముద్ర అవుతే గనక సో ఏవేవి అనుమతులు కావాలి, పర్యావరణ అనుమతులు కావాలా, ఇంకోట మధ్య మధ్యలో ఇవన్నీ కూడా ఇది లేదు ఇది లేదని ప్రతిసారి వాళ్ళు కాల్ చేస్తూనే ఉంటారు కదా, పిలుస్తూనే ఉంటారు కదా, పిలవరా? సో అటువంటి వాళ్ళ టైంలో 7-8 అనుమతులు లేకపోతే వాటికి పిలిచారు అంటున్నారు, అవి సబ్మిట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసామంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ దేనికోసం వెనక్కి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? డిపిఆర్ వెనక్కి ఎందుకు పంపారంటున్నారు వాళ్ళు? మీరు అనుమతులు క్లియరెన్సెస్ రాలేదు కాబట్టి వాళ్ళు తిరిగి పంపించినారని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది మార్చ్ లో రేజ్ అయింది క్వశ్చన్. మార్చ్ లో బీఆర్ఎస్ ఎంపీలు జైరాబాద్ ఎంపీ మరియు సురేష్ రెడ్డి గారు రేజ్ చేస్తారు ఆ క్వశ్చన్. దానికి జవాబ్ గా జలవనరుల శాఖ మంత్రి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఇంకో జవాబు కూడా ఉన్నది. జాతీయ ప్రాజెక్ట్ గా హోదాను ఇవ్వాలని చెప్పి అడిగిన ప్రశ్నకు దానికి కూడాను ఈ యొక్క ట్రిబ్యునల్ లో పెండింగ్ ఉంది, అది తేలేంత వరకు వీ కెనాట్ టేక్ ఎనీ డెసిషన్ అని చెప్పేసి అప్పటికే 2014 నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడాను ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదన్న సంగతి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చేయడం జరిగింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, రియల్ గా ఆ ప్రాంత పేద రైతుల యొక్క కష్టాలు దూరం చేయాలనే ఒక సంకల్పం జలయజ్ఞం పేరు మీద లేకుండా అంతకుముందు పేరు మీద ఏదైనా మొదలైనా కానీ ఎందుకు అంత చిన్న ప్రాజెక్ట్ ఇంత చిన్న ఖర్చుతో కంప్లీట్ చేయలేకపోతున్నారు? ఇది 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 బాధిత రాహిత్యం కదా, నిర్లక్ష్యం కాదా? ఇప్పుడు 8,000-10,000 కోట్ల రూపాయలు ఖర్చు, ఆ ఖర్చు చేస్తే ఆ సర్కార్ 90% చేసినామని చెప్తున్నారు కదా, 10%కే 9.5 సంవత్సరాలు పడుతుందా? అది కంప్లీట్ చేయాలి కదా, అది చేయలేదు. దాని తర్వాత వచ్చిన సర్కార్ కూడా కొట్టాడాలి కదా, క్లియరెన్స్ మొత్తం కూడా తీసుకురావాలా, మొదలు పెట్టాలి కదా, వాళ్ళు చేయలేదు. ఎందుకంటే ఈ ఇష్యూ లైవ్ గా ఉంచినట్టయితే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి పేపర్లలో, మీడియాలలో, అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని లైవ్ లేకుండా పెద్ద విషయం కాదు. 2 సంవత్సరాల్లో ఈ యొక్క సర్కార్ వచ్చిన తర్వాత దాని అనుమతులు తీసుకొని అన్ని ఇఫ్స్ అండ్ బట్స్ అన్ని కూడా దూరం చేసుకొని కంప్లీట్ చేయం. సొంత ముఖ్యమంత్రి గారి జిల్లా, పాత జిల్లా మొత్తంగా కూడా కొత్త జిల్లా, కొద్ది ప్రాంతం అవి మొత్తం సస్యాలం కావడానికి పెద్ద విషయం కాదు, చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మాట్లాడుతున్నారు వాళ్ళు మేము 90 చేసినామంటారు, ఇవాళ వీళ్ళేమంటారు 50% కూడా కాలేదు, వాస్తవాలు దాస్తురు, అబద్ధాలు చెప్తున్నారు బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ సర్కార్ చెప్తా ఉండేది. నేను ఒకటే మాట, ఇండిపెండెంట్ టీం
నాట్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, బయట రాష్ట్రాల నుంచి ఎక్స్పర్ట్ తీసుకొచ్చి ఎంత మేరకు పని జరిగింది, ఇంకా ఎంత పెండింగ్ ఉంది, దానికి కావాల్సినటువంటి డబ్బు ఎంత అవసరం ఉన్నది, ఎంత కాలం కంప్లీట్ చేయడానికి పడుతుంది అన్న విషయం ఒక స్పష్టమైన రిపోర్ట్ తెప్పిద్దాం. లెట్ గవర్నమెంట్ టేక్ ఇనిషియేటివ్. అది తెప్పించిన తర్వాత వాస్తవాలు నిజాలు బయట పడతాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏమో సగం కూడా కాదని చెప్తున్నారు, వాళ్ళేమో 90% చెప్తున్నారు. ఇద్దరు చెప్పేదాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత వాస్తవాలు తేలాలంటే ఇంకా ఎక్స్పర్ట్ టీం తీసుకొద్దాం. లోకల్లో ఎక్స్పర్ట్స్ అంటే అరే మాకు ఖిలాఫ్ చేసింది వాళ్ళు అంటారు, మాకు ఖిలాఫ్ చేసి వీళ్ళు అంటారు. కాకుండా బయటకు తెప్పించేయండి, పెద్ద విషయం కాదు. రెండవది 10 సంవత్సరాలు అయిపోయి 12 సంవత్సరాలు కావస్తున్నది. 299 నుంచి ఇంకో 100-150 టీఎంసీ నీళ్లు పెంచుకోవాలా. ఆనాడు ఇష్యూ చేసినటువంటి ఆ యొక్క అగ్ర ఒప్పందంలో ఇంటరిమ్ ఆర్డర్ ఉన్నాయి 1 year కోసం ఉన్నది. దాన్ని ఇంకా రివైజ్ చేయించే ప్రయత్నం ఇంతవరకు చేయలేదంటే వండర్ అనిపిస్తాను. ఇంటరిమ్ ఆర్డర్ ను వాళ్ళ స్పష్టంగా ఆ రోజు చెప్పిన రియార్గనైజ్ అప్పుడు ఇది ఇంటరిమ్ మాత్రమే, దాని తర్వాత ఇంకా మొత్తం స్టడీ చేసి చేసుకోవచ్చు. మనం క్లెయిమ్ చేసే పరిస్థితులు ఏమంటే దాని అసలు చాలా మందికి 1 year మట్టుకైన విషయం చాలా మంది తెలియకపోవచ్చు బహుశా. ఇప్పటికి కూడా కళ్ళు తెరిచి కాదు మా అవసరాలు ఇట్లా ఉండే, మొత్తమే తెలంగాణ మొత్తం కూడా పాడుపడ్డ భూములతో కష్టపడే రైతులు ఉన్నప్పటికీ కూడా నీళ్ళు లేవు, మాకు ఇంకా ఎక్కువ కావాలి అని అడిగిన పాపాన పోలేదు. ఇది నిర్లక్ష్యం కాదా? ఇద్దరిగా ఆనాడు 9 సంవత్సరాల పాటు 9.5 సంవత్సరాల పాటు పాలించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ దానికి క్లెయిమ్ చేసినటువంటి రికార్డు చూపించమని చెప్పి నెవర్ దే కాంట్. ఇక్కడ 2 సంవత్సరాలు దాని మీద స్టడీ చేసే పాపరపోదు. ఎవరు ఇరిగేషన్ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, అంత పెద్ద ప్రాజెక్ట్, అంత పెద్ద ఇష్యూని కాంగ్రెస్ తీస్తే ఎంత పేరు వస్తుంది? ఎస్, అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా మన వెంబడబడి ప్రయత్నం చేసి తీసుకొచ్చినారు, పెంచినారు అని చెప్పి పేరు రాదా? బట్ నెవర్. అదే నేను చెప్తున్నాను. అందుకోసమే ఈ ఇష్యూస్ రాజకీయాల్లో ఒక టూల్ గా వాడుకోవడానికి పెండింగ్ గా ఉంచుతారు, లైవ్ గా ఉంచుతారు రాజకీయాలు. ఇది